దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశం మెచ్చిన ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ప్రముఖ హీరో తల్లాడ వెంకన్న గారిని కలవబోతున్నాము. విశ్వవిఖ్యాత నట సామ్రాట్ సీనియర్ ఎన్టీ రామారావు లాగా కృష్ణ అవతారంలో ఒకటే సినిమాలో నటించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కృష్ణ అవతారం చూసి సీనియర్ ఎన్టీ రామారావు లాగా నటించారని అభినందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది భారతదేశం మెచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సినిమా హీరో తల్లాడ వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణ వార్తలు చూసుకోవటం నిజంగా అదొక దైవ నిర్ణయం అండి. నలుగురు మనుషులు 3.5 గంటలు కష్టపడి నాకు మేకప్ వేశారండి. నేను పొద్దున కప్పు కాఫీ తాగి కూర్చుంటే ఆ షూటింగ్ వచ్చేసి మొత్తము ఉదయం 9:30 స్టార్ట్ అయితే సాయంత్రం 7 గంటల వరకు, అంటే దాదాపు పొద్దున 7 గంటల నుంచి అంటే 10 నుంచి 12 గంటలు ఆహారం లేకున్నా ఆకలి కాలేదు. భగవంతుడు ఆ అవకాశం అట్లుంది. నిమగ్నమై ఉన్నాను. నన్ను నేను ఆ శ్రీకృష్ణ వార్తలు చూసుకోవటం, ఆ ఏసీ రూమ్లో గ్లాసులలో చూసుకుంటే నా జన్మ ధన్యమైపోయిందండి. నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చెప్పేసి నా లైఫ్లో మరుపురాని సంఘటనగా నటన హీరో అనేదే నా లైఫ్కి ఎక్కువ అంటే, దాంట్లో శ్రీకృష్ణ పాత్రధారుడు ఇంకా ఎక్కువ అంటే అది అందరూ ఎన్టీ రామారావు గారిని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పోల్చి నన్ను చూసుకున్నారంటే ఈ జన్మకి ఇంతకన్నా అవసరం లేదండి. నాకు ఎంత సంతోషం అంటే మాటల్లో నేను చెప్పలేకుండా చాలా ఎంజాయ్ చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నేను యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి అభిమాన్యం కాదు, కానీ కురుక్షేత్రం సినిమా ఘట్టంలోని కృష్ణ గారు తీసినప్పుడు దాన వీర శూర కర్ణ సినిమా తీసిన ఎన్టీ రామారావు గారు, ఆ రోజు నుంచి నేను ఎన్టీ రామారావు గారి యొక్క ఫ్యాన్ అయ్యాను. మనం జీవితంలో ఎప్పుడన్నా ఈ అవకాశం వద్దా అని మాత్రం కలగన్న మాట వాస్తవము, కానీ అది వాస్తవ రూపం తలుచుకుంటుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ కృష్ణ భగవానుడే నాకు అవకాశం ఇచ్చి, రామారావు గారి ఆశీస్సులు నాకు ఇచ్చి, ఇలాంటి వేషధారణతో మీ అందరి ముందు మెచ్చుకునే విధంగా నేను నటిస్తా అని ఆ భగవంతుడే నాకు అవకాశం ఇచ్చిండని అనుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరుస్తాను.